ధన కనక వస్తు వాహనాలు నిన్నేరా అడిగేది. ఆ ధనంతో బాబాకి బంగారు సింహాసనాన్ని చేయించాలిరా. పులిని కోదిలో సీక్రెట్. పెప్పులిరా చుప్రే బేకార్. పెప్పులి ప్లానుకు తిరుగులేదు. అంతర్జాతీయ దొంగల మొట్టాన్ని అల్ల కల్లోలం చేసి పోలీసుల్ని ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు త్రాగించే హరివీర భయంకరుడు, అసమాన శౌర్య పరాక్రమంతుడైన ఈ పెప్పులి ప్లాన్కి ఎదురు తిరిగిన వాడు ఎవర్రా? ఎవడాడు? రాజా అంట. రాజా రాజా ఎవర్రా వాడు? పసి పిల్లవాడా లేక పండిపోయిన ముసలివాడా? ఎవరా వాడు? పరాక్రమం. నా ముందు వాడి పరాక్రమం గురించి మాట్లాడతావా? ఎక్కడిదిరా? ఎక్కడిదిరా వాడి కంతటి పరాక్రమం? ఈ పెప్పులికి ఎదురు నిలవగల ధైర్యం నా బాబాకి తప్ప మరొక్కడికి లేదు. వినా జయంతు శ్రీకాంతులను సిద్ధంగా ఉండమని చెప్పు. పులిని కాదురా, దీంట్లో పెప్పులినిరా. ఇంతటి తత్తువార్త మోసుకు వచ్చిన ఈ పిరికి వెదవను బందీగా చిక్కిన వాళ్ళ వల్ల మన రహస్యాలు బయటపడతాయని ఆ యుద్ధాన్ని కాల్చి మరీ వచ్చాడు మన పిల్లన్న. శత్రువులకు శవాలను మాత్రమే మిగిల్చి వచ్చిన ఈ సమయ స్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను. అంతేకాదు ప్రాణభిక్ష కూడా పెడుతున్నాను. రంగా, ఇంతకాలానికి మనకు ఎదురు తెలవగల మయగాడు ఈ కొండవీటి సీమలో పుట్టాడురా. పుట్టిన వాణ్ణి పురిట్లోనే పాతి పెట్టాలి, లేదా పెరట్లో పాతి పెట్టాలి.
శత్రువు అన్న పదం నాకు వినిపించడానికే వీల్లేదు. కమాన్, నా వాడి బుల్లెట్తో వాడి వేడి రక్తాన్ని చిందిస్తాను. మనతో మనతో కోరి కయ్యానికి దిగిన వాడి వంశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. వాడిని వాడిని వాడి తలను మన టైగర్ కు అల్పాహారంగా వేసి వాడి గుండెల్ని కండల్ని కబాబులుగా వేయించి కాకులకు గెద్దలకు పంచి పెడదాం. బతుకుండగా మీకే శ్రమ అక్కర్లేదు బాస్. వద్దురా రంగా, వద్దు. వాణ్ణి వాణ్ణి నా స్వహస్తాలతోనే చంపాలి. మన 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 ముఠాన్ని ఎదిరించిన వాడి నిండు గుండెల్ని తీర్చి చెందాడతాం. పదండి. ఎక్కడికి ప్రయాణం? రంగాలే వచ్చిన బాబా, ఇంతకాలం ఈ కొండ వీటి సీమలో హరివీర భయంకరులుగా అసమాన శౌర్య పరాక్రమాలతో అందరినీ ఎదిరించి అడ్డు తొలగించాం. కానీ ఈనాడు మన ముఠాను ఒక అతి సామాన్య మానవుడు సాగు దెబ్బ తీశాడు బాబా. ఫలితంగా మన జయంతు శ్రీకాంతులు మనకు దూరం అయ్యారు బాబా. గత 20 ఏళ్లుగా ఈ కొండవీటి ప్రాంతమే కాదు, ఖమ్మంలో సైతం ఈ మహేంద్రుడి పేరు చెబితే గడగడాడిపోయింది. ఆ మహేంద్రుని సైతం వాడించగల ఈ మహేంద్రుడు ఎదుర్కోబోతున్న పిల్ల కాకి ఎవడ్రా? ఆ అల్పాయుషుడి పేరు రాజే అంట బాబా. ఎవరైనా సరే సత్యం అన్నవాడు బ్రతకడానికే వీల్లేదు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం దేనికి బాబా? నీ పెబ్బులి ఇంకా బ్రతికే ఉన్నాడు. అవును బాబా, ఇంతకాలం పులి పేరుతో బ్రతికిన నన్ను పెబ్బులిని చేశావు. ఈ ముఠాకే యువరాజుని చేశావు. కండ బలంతో పాటు గుండె బలాన్ని కూడా పెంచావు. నాలోని ప్రతి అణువణువు నీవేను బాబా. నీకోసం, నా ఈ ముఠా కోసం నా నిండు ప్రాణాన్ని నవ్వుతూ అర్పిస్తాను బాబా. రంగా, ఆ వచ్చిన వాడి అడ్రస్ కనుక్కోండిరా. శత్రువైతే శత్రువైతే నా కడిగిలే ఉండేలా సరే నరికేస్తాం. రంగాలే మంచి సమయాన్ని వృధా చేయకూడదు. అంత మంచిది ఆవేశంలో అలసిపోయి బాబా ప్రతీకార జ్వాలలతో మండిపోతున్న నీ గుండె గుండె చల్లబరిచేది మధువా. కమాన్ బాబా, ఇప్పుడెందుకు బాబా ఇవన్నీ? నాకు తెలుసు బెబలి, ఏ సమయంలో ఎవరికి ఏమి కావాలి. అలసిపోయిన నీ శరీరానికి ప్రతీకార జ్వాలలతో మండిపోతున్న నీ నిండు గుండెలను
ప్రజలంతా నా ముందు నిలచిన సరే, నీతో సరికాదు. నా జీవితాశయం మొత్తం ఒక్కటే బాబా. నేను కొల్లగొట్టుకొచ్చిన ధనాస్తులంతటినీ కరిగించి బంగారపు సింహాసనాన్ని చేయించి దానిలో నిన్ను కూర్చోబెట్టాలి బాబా. శభాష్ బాబలే, ఈ ఆశయం త్వరలోనే నెరవేరబోతుంది. ఈ ప్రయాణానికి ఏర్పాట్లు నేను చేస్తాను. ఇంత మంచి సమయాన్ని వృధా చేయటం అంత మంచిది కాదు. Come on. Rangale, come on! I said dance! Terima kasih.
ఎవరో డాక్టర్ సతీష్ అంట మీ స్నేహితుడు అని చెప్తున్నాడు. సతీషా అయితే లోపలికి పంపించండి. వెళ్ళు. అలాగే బాబు. బాబు ఈ డాక్టరు బాబా 2 సంవత్సరాల క్రితం బ్యాంకు దోపిడీ చేసి వస్తూ ఉండగా పోలీసులు నన్ను వెంబడించారు. నా బుల్లెట్లో తోటాలు అయిపోయాయి, నా గన్నులోని తోటాలు అయిపోయాయి. కానీ ఓ తోట నా కాల్లో నుంచి దూసుకుపోయింది. ఓపికనంతా కూడగట్టుకొని పడుతూ లేస్తూ ఓ ఇంట్లో చొరబడ్డాను. అదే డాక్టర్ సతీష్ ఇల్లు. నేను దొంగనన్న సంగతి తెలిసి కూడా మానవతా దృష్టితో ఆలోచించి సతీష్ పోలీసులకు తప్పుడు సాక్ష్యం చెప్పి నా ప్రాణాన్ని కాపాడాడు. సతీష్ ఆ రోజు అంతటి మహోపకారం చేయకపోతే ఈనాడు బెబ్బులి మీ ముందు ఉండేవాడు కాదు బాబా. గుడ్ మార్నింగ్ బెబ్బులి. అలా సతీష్ బాబా, నీకు ఆ రోజు చెప్పాను గుర్తుందా? నన్ను ఎంతటి వాడిని చేసిన బాబా, ఐ మీన్ మహేంద్ర. నీ గురించి డబ్బులే అంతా చెప్పింది. డబ్బులు చేసిన సహాయానికి నా ముఠా యావత్తు నీకు రుణపడిపోయి ఉంటుంది. డాక్టర్గా నా బాధ్యత నెరవేర్చాను. బెబ్బులి లాంటి మహా వ్యక్తి నాకు స్నేహితుడుగా లభించడం, మీలాంటి మహోన్నతుల ఆదరణ పొందగలగడం నా పూర్వజన్మ సుకృతి బాబా. మీ సహాయం అర్థించడానికి వచ్చాను. సహాయమా? ఏమిటో నిస్సందేహంగా చెప్పు. బెబ్బులి, అవమానంతో నా మనసు అగ్ని గణన కాలుతుంది. నా నరనరాలు పట్టు తప్పి ప్రతీకారం కోసం నాట్యమాడుతున్నాయి. కష్టపెట్టిన ఆ కిరాతకుడు ఎవడు? చెప్తాను బాబా, చెప్తాను. మీతో కాక మరెవరితో చెప్పుకోను. నా మనసులోనే బాధ డబ్బులతో చెప్పుకోవాలని కష్టాలు కోర్చి ఈ కారడుగులో ఇంత దూరం రచించాను.
అందమైన గులాబీ లాంటి ఆ అమ్మాయికి ముందు లాంటి ఓ బాగున్నాడు. అడుగడుగు వాడు నా ప్రయత్నం భద్రం చేస్తూ వాడు నా దూరం చేస్తున్నాడు. రాజా, వాడి ఊరు రంగాపురం. రంగాపురంలో రాజానా? ఈ బెబ్బులి వేటకు బయలుదేరింది వాణ్ణి కాడి వేయడానికి. నా వాడి బుల్లెట్తో వాడి వేడి రక్తాన్ని చిందించాలి. వాడు సావు నేను కల్లారా చూడాలి. వాడి కలేబరాన్ని కాల్చి బూడిద చేసి కాఫీలో కలుపుకుని త్రాగాలి. నా ముఠాతో తలబడ్డాడు. అయ్యానికి తెచ్చుకున్నాడు. నీ ఆశయం నెరవేరుతుంది. సతీష్ మన అతిథి. కంటి లోటు రాకుండా చూసుకోవాలి. మర్యాదలో మనల్ని పొందుదాం రాలేదు. మీ సహాయం అర్థించడానికి వచ్చాను. సహాయమా? ఏమిటది? సతీష్, నీవు ఈ బెబ్బులి ప్రాణ స్నేహితుడి. నీ సుఖమే నా సుఖం. నీకు శత్రువైన వాడు నాకు శత్రువే. వాడు ఎంత ఎత్తులో ఉన్నా, ఎలాంటి బందోబస్తులో ఉన్నా వాణ్ణి కాల్చి బూడిద చేసి కాఫీలో కలుపుకొని తాగుదా. నువ్వు కోరుకుంటున్నా ఆ నవయౌవన కోమలాంగిని నీ చెంతకు చేరుస్తా. ఓకే? ఈ కొండ కోణంలో వాతావరణం కనిపించడం కోసం ఎంతో ఎంతో బాధపడి ఉంటావు నా స్థావరం కోసం. ఓకే? ఈనాడు నువ్వు మా అతిథివి. నీ ఆశయం నాపగా నెరవేరబోతున్న ఈ సమయాన్ని పురస్కరించుకొని మనసుకు పసందున గొలిపే రంగేళి నాట్యాన్ని తిలకించు. ఓకే? చూపు చూపు చూడు చూసేదాకా ఆగడు.
ಬಡಿ ಬಡಿ ಕಟ್ಟಿಕೋ ಕರಬಾನೆ ಸಿಗುವುದು ಕಗಿಕೋ ಬಸಿಲೆ ಕೂಸೋದು ಇಟ್ಟಿಗಾರರ ಮನಿ ಬದಿಲೇಸ తలుకు చూచది సోకులున్నది చిరుపు చిరుపు చిరడు చూసేదాకా కళ్ళలో కోరున్నది సవాల్ పడి చుచ్చునియాలా ఎవరు నువ్వు చెప్పలు మాటరా చాలా కలిసి 7 ఏళ్ళు కలిసి కలిసి అప్పలో ఇదేదో జమీందారు గారి ఇలాగుందో ఎంత అందంగా ఉందంటే అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అబ్బా నిజమేరా ఇల్లే ఎంత అందంగా ఉందంటే ఇంట్లో ఉన్న అమ్మాయి ఎంత అందంగా ఉంటుందంట అందానికి నీకేం తెలుసురా అందమంటే ఏమంటే అందమోరా అందాల గురించి అది బాగా తెలుసు నీకు ఏడ్చావు ఏదవని పటాని సుబ్బమ్మ కంటే అందంగా ఉంటుందా అసలు చెప్పలం అసలు మనం ఇక్కడ ఎందుకు వచ్చావురా ఈ చెప్పు తీసుకున్నా నెత్తి మీద కొట్టుకోవడానిగా వచ్చింది ఇంకా నయ్యో కొట్టుకుంటా రాలేదు అసలు ఈ చెప్పులు ఎవరో తెలుసుకోవాలరా అప్పుడు చెప్పలు అసలు ఈ చెప్పు గల అమ్మాయి ఎవరు మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటారా ఈ చెప్పు గల అమ్మాయి నిన్న పార్కు వచ్చి వీడితో సరసాలాడి ఆ ప్రణయంలో ఈ చెప్పులు ఇక్కడ మర్చిపోయి ఉంటుంది రా అదేమి కాదు నా కోసమే వచ్చి ఉంటుంది వీడి కోసం వచ్చిందంటే ఏమిటి అవును ఈ కాపు ఎవడొచ్చాడు నీకు అందరూ కొనర్ సెంటర్ ఉన్నట్టుంది బలంగా వచ్చాడు అవును అప్పుడు చెప్పరా అవును మీసాలేమిటి ఏంట్రా బాగా పడినది అప్పుడప్పుడే పుట్టిన దుల్లపోతుల పిల్లలకి బ్రహ్మాండంగా ఏమిటో చెప్పడం ఏమిట్రా నువ్వు నవ్వుతుంటే ఎట్లా ఉందో తెలుసా ఎట్లా ఉంది నీ గుండు నువ్వులు నేను చెప్పలేరా అవును కాదురా చెప్పలో ఆ అమ్మాయి నా కోసమే వచ్చి ఉంటుందిరా ఏమిరా
ఏమన్నావురా? అమ్మాయి నా కోసం వచ్చింది, నా కోసమే వచ్చి ఉంటుంది. నీడి కోసం వచ్చిందా? చెప్పలేం, మన ఇద్దరు కోసం వచ్చి ఉంటుంది లేకరా. అంతేది తమ్ముడు. చెప్పలేం తమ్ముడు. ఈ చెప్పులు ఇవ్వగానే ఆ పిల్ల మనల్ని ప్రేమిస్తుందంటారేమో. ఏమిరా నవనాలు నువ్వు లేదా మాటలో చెప్పు. ఏమిటో దిగిస్తాయేమిటి? నా కోసం వచ్చి ఉండదు. నా అందం బాగుంది కదా. చెప్పలేం ఏంటి బామ్మది? మరిద్దరం చెరువుకు చెప్పట్టుకు వచ్చాము కదా. వచ్చాము మరిద్దరు నువ్వు చెరుసగం ప్రేమిస్తుందేమో. నన్నే ప్రేమిస్తుంది అందగాడు. నేను నోటక్క తెల్ల కందగా నా ఇష్టం. అంతేనడవా? అంతే. చెప్పలం చెప్పలం అది చెప్పేటి ఎవరా? ఏం తమ్ముడు మాత్రం రంగి పెడదామా? అది చెప్పేటి ఎవరా? తమ్ముడు అవునరా. చెప్పలం ఏం తమ్ముడు ఇప్పుడు చెప్పరా? చెప్పులు ఎక్కడున్నాయి తమ్ముడు? ఈ రెండు చెప్పులు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నన్నే ప్రేమిస్తుందిరా. అమ్మ నా కొడక, నా కంప ముంచావు కదరా. నేనేమనరా? నేనేమనరా? చెప్పు నాకు చెయ్యి. రే పని చేద్దాంరా. చెప్పలేం. చెప్పు తమ్ముడు. మళ్ళీ ఆ పిల్లను ముందు నేను చూసాను కాబట్టి ముందు నేను ప్రేమిస్తానురా. ముందు నేను ప్రేమిస్తానురా. వెనక నువ్వు ప్రేమించు. ముందు అంటే నువ్వు, వెనకాల నేను. ఇదే పెద్దగా ఉందండి. అవునరా? న్యాయం అంటుందిరా. ఏమిటా? కాదు నేను ప్రేమిస్తానులే కదా. ముందు వెనక నేనే, ముందు నేనే. ఏమిటా ఏడుస్తావు? ఏమిటా ఏడుస్తావు? నన్ను కొట్టి ఏడుస్తావేంటి? అడుగుతావంటరా? ఇది పొత్తేనంట బాబా. ఏడు ఏడవరా? ఏడు. రే నాకు తెలియక అడుగుతాను. వెనకాల నేను ఏం చేసుకోనరా? నాకేమి చేసుకోవట్లేదురా నీ బొంద. నువ్వు ఏం చేసుకుంటే నాకెందుకు? ముందు నేను ప్రేమిస్తాను.
వచ్చేసింది రోయ్. ఓ పిల్ల పిల్లకి అంటే పళ్ళు రాకూడతా మరదలా మరేమంటే పిల్లమంట మరదలా నోరు ముయ్యమంట మరదలా రాత్రి నుంచి నీ కోసం ఎదగలేక చూస్తున్నాం. ఎందుకని ఎందుకంటారేమిటి? అందుకే అందుకే అంటే అందుకే పాట పాట పాడు మరదలా. నీ మొహానికి అదొక్కటి తక్కువ సరేలే కానీ కౌసల్యా సుప్రజానామ పూర్వా సంధ్యా ప్రవర్తతే నిష్ఠిష్ట నరసాతులా కర్తవ్యం దైవమానిసే కిరికలదాన బంగారు బండదాన పక్కన రాజకమా మనం పక్కన రాజకమా ప్రేమిస్తానేవో చిగమ్మా ఇది ప్రేమిస్తానేవో చిగమ్మా అరే ముసలి దానివైతే నాకు దొరికేది ఈ ఛాన్స్ ఈ ఏక వయసులోనే ఇంకా రొమాన్స్ అరే ముసలి దానివైతే నాకు దొరికేది ఈ ఛాన్స్ ఈ ఏక వయసులోనే మనం పక్కన రాజకమా పోతున్నా పోతున్నా వెంట వస్తానే గంగమ్మ నీ వెనక వస్తానే గంగమ్మ కాలేజీ పోతున్నా నైన్కి పోతున్నా వయసు ఆగతే జగమ్మ నా మనసు ఆగతే జగమ్మ నీ బట్టలు చూడలోనే ఓసుకొని ముట్టుకొని నీ నడుము మడుపు చూసి నీ కూర్చొని ఎదిగారి నీ బట్టలు చూడలోనే ఓసుకొని ముట్టుకొని నీ నడుము మడుపు చూసి నీ కూర్చొని ఎదిగారి పోతున్నా కోపంగా పోతున్నా వెంట పడతానే గంగమ్మ ఈ వెనక పడతానే గంగమ్మ మార్కెట్కు పోతున్నా పిక్నిక్ పోతున్నా వయసు ఆగతే చిట్టమ్మ నా మనసు ఆగతే చిట్టమ్మ అరే రాజు ఒక్కసారే ఈ వరకల్సి ఫంక్షన్ అరే నీకు నాకు మాత్రం ప్రతి దినమో సెలబ్రేషన్ అయ్యా రాజు ఒక్కసారే ఏ వరకల్సి ఫంక్షన్ అరే నీకు నాకు మాత్రం బంగారు పక్కన రాజకమ్మ మన పక్కన రాజకమ్మ ఇందుకీ ఎవరు మీరు ఏం చేస్తూ ఉంటారు మీరే ఏం చేస్తూ ఉంటారు సొమ్ము
ఒక డిటెక్టివ్. విఠలం మామూలు డిటెక్టివ్లను కాదు, మరి భయంకరం, అపరాధం, అండపిండ బ్రహ్మాండమైన కేసులను పట్టుకోబోతున్నా. అంతేకాదు, మొన్న గుంటూరులో 3 కుక్కలు మారుబడుతుంటే పట్టుకున్నాం. చిలుకలూరిపేటలో 16 చిలకల్ని ఎతికి మరీ పట్టుకున్నాం. గుడివాడలో 8 నక్కల్ని, ఒంగోలులో 10 పందికొక్కుల్ని ఎతికి మరీ పట్టుకున్నాం. ఆపండి. ఇంతకీ మీరు జంతువుల గూఢాచారులు అనమాట. ఒక్క జంతువులకే కాదు, మరి ఎగిరే వాటి కోళ్ళకి, వాటి గూళ్ళకి. చాలు మీ ప్రతాపాలు. చూడండి డిటెక్టివ్లు, నా చెప్పులు నా దగ్గర ఉన్నా గానీ మీరు వచ్చిన దాన్నే ట్రై చేయొచ్చు. అంత తేలిగ్గా వెళ్తామా? మరి నిన్న సాయంకాలం ఎవరితో ఉన్నావో చెప్పాలి. Shut up! నా పర్సనల్ విషయాలతో మీకు అనవసరం. నేను ఇప్పుడే వస్తాను. అంతేకాదు, అంతే తమ్ముడు రే బామ్మది, నీకు నేను అన్నయ్య రోజు పడ్డా, నీకు అన్నయ్య పనేనా? అదేంటి లేకరా పిల్లని చూసేవిగా. పెళ్ళికి నాకు నెంబర్ 1. ఏమి పేరురా ఇది? ఏమిటా అలా క్రాప్ ఏమిటి, లోకమేమి ఎవరా చేసిందా? క్రాప్ ఏమిటి అలా? ఎవరా చేసింది క్రాప్ ఏమిటి? అట్లా ఉంది ఏమిటి? అసలు నీకు బాగాలే తమ్ముడు, నీ క్రాప్ పేరు ఏమిటి అలా? అందరూ బాగుందన్నారు. ఏమిటా ఏమిటాడేమిటి? క్రాప్ పేరు ఏమిటంటే ఏడుస్తాడేమిటా? హైదరాబాద్ వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళి అక్కడ చేయించుకొచ్చాం. బాగాలేదు, ఏమిడు మాట్లాడితే బొల్లిలతో అని క్రాప్ ఎవడో చేసిందంటే మాట చెప్పేమిట్రా? అంత సీనియర్ రా ఏమిట్రా వాడు? ఎవడా వాడు? ఈ బ్రహ్మాండం ఎవరు పేరు చెప్పాలి? చెప్తాడు చూసేవాడు చెప్పడాడు. ఎదో క్రాప్ ఎవరు వేసుకుంటాడని ఎవరు చెప్పడాడు. తమ్ముడు ఏంటంటే కావు బాగుందని చెప్పేమిటి? బాగమ్మటేమిటి? నా నా కోరిక ఉంది కాబట్టి క్షమించుకున్న తప్పు. అబ్బా ఎన్టీఆర్ డైలాగ్ మొత్తం తగలయ్యి మొగానే ఎన్టీఆర్ డైలాగ్. నేను క్రాప్ గురించి మాట్లాడుతున్నా, ఇది ఎన్టీఆర్ డైలాగులు మాట్లాడుతూ ఎవరా నేను అసలు ఏ క్రాప్ పేరు చెప్పు, ఎవరు చేసింది చెప్పు. ఏంటి
బాబు చెప్పడానికి డాన్స్ చేస్తాడు, పొల్లు ఇస్తాడు ఎవడు. ఏ బామ్మర్దే అన్నయ్య రా, బామ్మర్ది కాదు. ఎవడన్నా ఎవడరా ఎవరున్నారు ఏదో అన్నవాళ్ళు పిల్లలు పెట్టి అనమాట దేవుడు. అరే వచ్చింది రోజు జయ, అదెందుకు వచ్చావు? పూజ? ఏ పూజ చేయడానికి మీ ఇంట్లో పువ్వులు ఏం దొరకలేమిటి? అట్లా కొడుతున్నావు? ఏమిటా బామ్మది అలా కొడుతున్నాయండి? ఏంటి బాబా ఎంత గడిపోయింది లాస్ట్? చెప్పండి మీరు. మేము తిండి కోసం పెళ్లి కోసం తిరుగుతున్నా గూఢాచారిని మాకు ఒక జ్యోతిష్కుడు కనిపించి 2-3 రోజుల్లో అందమైన అమ్మాయి కనబడుతుందని. అబ్బా ఏమి అమ్మాయి అంటే నువ్వు ఎక్కడ ఎత్తుకు వచ్చేవారు నవ్వరి మగవనాలి. 2-3 రోజుల్లో అమ్మాయి కనబడితే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చూస్తున్నాము. ఆపరా ఆపరా. ప్రేమించి పెళ్లి చేసుకుందామని చూస్తున్నాము మరలా. ఏమిటా? అందమైన అమ్మాయి మాత్రం చెప్పు డబ్బులు ఏమి లేదు బావా, ఈ బందర కోతల్ని చూసి పెళ్లి కొడుకులు. ఈ షాడముండి మోహానికి పెళ్లి ఒక్కడే తక్కువ. మీ పేర్లేంటి? పాపం ఎవరో జ్యోతిష్కుడు కనిపించి ఎవరు జ్యోతిష్కుడు మాటలు చెప్పిందా మాట ఈ ఎత్తున పెట్టుకుని తిరుగుతున్నారు బావా. సార్ చదువుకున్న వాళ్ళము సార్. ఉద్యోగాలు లేవు, బయటికి వెళ్ళొచ్చు. సరే టైమింగ్ ఏంటి సారు? నేను 10 ఏళ్ళలోనే పట్టాను. 15 వయసులో టైలు మార్చాను. 20 ఏళ్ళు వచ్చేసరికి ఇంజిన్ రిపేరింగ్ చేసాను సార్. నేను 5 ఏళ్ల వయసులో 33 స్పీడ్ మైల్లో 20 ఏళ్ల వయసులో 50 మైల్ స్పీడ్తో కారు స్టీరింగ్ మీద పెట్టి చెయ్యి కచ్చి మీద పెట్టి చెప్పులు ఇల్లు మూసుకుని ఇద్దరు మంచి పనివంతులే. ఒకరు క్లీనర్ గాను ఒకరు డ్రైవర్ గాను ఉండండి. నేను డ్రైవర్. నేను డ్రైవర్. నేను డ్రైవర్. నేను ఏమిటి
డాన్స్ చేస్తానండి. ఏమిటా డ్రైవర్ నేను డాన్స్ చేస్తానండి. ఏదో నా కోపం చూసేవాడు నీ ఏదో కోపానికి దేవుడు చదువుతాను అనుకుంటున్నా. నేను డ్రైవర్ అంటే నన్ను క్లీనర్ అంటే ఏమిటా నువ్వు? తమ్ముడు నేను డ్రైవర్ని, నువ్వు క్లీనర్, ఓకేనా? మీరిద్దరు నోరు కూర్చుని బయటికి వెళ్ళండి. జయ, నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు బావా. నిన్న అనగా వెళ్ళి ఇప్పుడే నువ్వు రావటం? ఆ సంగతి నేను తర్వాత చెప్తాను. నిన్న నుంచి డాక్టర్ గారు రాలేదా? లేదు బావా, నువ్వు ఆయన ఘర్షణ పడ్డాక తిరిగి లేదు. ఒకసారి డాక్టర్ రాజు గారితో మాట్లాడు బావా. అలాగే. రాత్రి కూడా నువ్వు నాకు వెళ్ళావు కదూ? వెళ్ళాను. దోపిడీ జరిగిన 2 రోజులైనా ఇంకా కాపులు ఎందుకు బావా? రక్తం రుచి మరిగిన పులి తన వేటను వృద్ధుత్వం చేస్తుంది. అలాగే ఈ బందిపోట్లు కూడా చేయ. ఆ పచ్చినెత్తులు తాగే రాక్షసులతో మనకెందుకు బావా? జననీ జన్మభూమి అన్నారు. పురుగు లక్ష్యమున్న ఎముకలందరూ ఒకటై యువసేనగా మారి ఊరిని కాపలా కాస్తున్నాం. అక్కడ జరిగిన దారుణం తలుచుకుంటే నా గుండె పగతో రగిలిపోతుంది. ఆ బందిపోట్ల ఎస్టేట్లే కాకుండా అమాయకులైన ప్రజలు నిలువ దోపిడీ చేశారు. ఇళ్లను తగలబెట్టి బ్రతుకున్న మనుషులను మంటల్లో పడవేశారు. పసిపిల్లలను సైతం ఒంటిని చంపేశారు. అందిన ఆడవాళ్ళు అందినట్టు అమానుషంగా మానభంగం చేసి చంపారు. మగవాళ్ళను గుర్రాలు కట్టి. బావా, నేను మీ యువసేన సభ్యురాలుగా చేరతాను బావా. ఇప్పుడు నా మరదలు అనిపించావు. చాలా సంతోషం. ఇప్పటికైనా గ్రహించారు. సరే, ఈ సంతోషంలో సగం పనులు ఆట ఇవ్వాలి. ఏమిటో అది? ఓ తీయని బుద్ధి. చీకో బావా.
అందరికీ అందమే ఏమమ్మా జయ, నువ్వేంటో ఎత్తుకున్నట్లున్నా? ఆ మూడు ముళ్ళు వేయించి హనీమూన్కి పంపాలనుకున్నానమ్మా. అవునమ్మా, నేనుండగానే ఆ 4 అక్షింతలు వేయించి నట్టింట్లో మీరు కలకల్లాడుతూ ఉంటే తృప్తిగా చూడాలనుందమ్మా. చిన్ననాటి తల్లిదండ్రులు కోల్పోయిన నేను మీరు నన్ను కంటికి రెప్పలా కాపాడారు. ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను. అదేమాటమ్మా, నీవేమన్నా పరాయిదానవా? నీలో నా జానకం చేతి బ్రతుకుతుందనమ్మా. ఆనాడు నా చెల్లికిచ్చిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయమ్మా. మావయ్య, మీ ఇంటి మీకు వెలుగునవటం కంటే కావాల్సింది ఏముంది మావయ్య? చాలమ్మా, ఆ చల్లని మాట చాలమ్మా. బావా, మీరు మాట్లాడుతూనండి, మీకు కాఫీ తీసుకుని వస్తా. ఏరా, నిన్నంతా ఇంటికి రాలేదట? ఊరికి కాపలాగా వెళ్ళాను. తెలిసిందిరా? తెలిసే అడుగుతున్నారన్నమాట. కాదు, బాధపడుతున్నా. బాధపడ్డా నా ఘనకార్యాలు నేనేమి దాని పని చేయట్లేదే. ఆ బండి పట్లతో అయ్యానికి తిట్టం మంచి పని అట్రా. వాళ్ళకు భయపడి దయా దాక్షిణ్యాలు ఉండవరా? కషాయ పండుగ నా కరుకురా వాళ్ళ మనసు రాజా. వాళ్ళకు భయపడి వాళ్ళు చేసే దారుణాలు చూస్తూ ఉండమంటారా? మీరు నన్ను మరీ పిరికి వాళ్ళు చేస్తున్నారు నాన్న. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. ఆ కిరాకుల వల్ల నా జీవితంలో ఎంత విలువైనది వెలకట్టలేనిది పోగొట్టుకున్నాను. నీకు చెప్పిన అర్థం కాదురా. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు నాన్న? చెప్తాను వినరా. ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం నా కళ్ళ ముందే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసి వారి పచ్చని సంసారంలో నిప్పులు పోసిన ఒక దుర్మార్గుడు. ఎవరతను? ఆ మానవాకారపు రాక్షసుని పేరు మహేంద్ర. వాడికి ధనదాహం తీరలేదు. రక్త పిపాసి అయి కుసిమరిగిన పులిలా ఓ ముఠాను కొడగొట్టుకుని ఊళ్ళే కొల్లగొడుతున్నాడు. ఆ మహేంద్రే ఈ బందుబాటు ముఠా నాయకుడని మీకెలా తెలుసు? నిన్న పని మీద ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎస్ఐ గారి దగ్గర ఫోటోస్ చూసి గుర్తుపెట్టాను. నా చెల్లెల్ని పొట్టను పెట్టుకున్నా ఆ కొరకొట్టు ఒకటి వాడే.
అందుకే వాడి విషపు కూరల్లో తలదూతున్న మంచిది కానీ ఇంతగా చెబుతున్నాను. నానా ఇంతకాలానికైనా అన్ని విరిగా పిల్లని దాన్ని చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. జైకి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తగిన ప్రతీకారం చేసి తీరుతాను. ఇంతకాలం బందిపోట్లే బంధించాలని చూశాను, కానీ ఇప్పటి నుండి ఆ రాక్షసుడు మహేంద్రాన్ని అంతమందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వారి వేడి రక్తదారులతో అత్తయ్య మామయ్య ఆత్మలకు శాంతి చేకూరుస్తానని మాట ఇస్తున్నాను. మనసు మార్చుకుంటావని చెప్పానే కానీ ఇలా ఆవేశంతో రెచ్చిపోతావని కలేదా? ఇది ఆవేశం కాదు నాన్న, నాలో రగులుతున్న పగ ప్రతీకార జ్వాల. స్టేషన్కి వెళ్ళి ఆ మహేంద్రుని నాలవన్న ఫోటో తీసుకుని వారి స్థావరాన్ని ముట్టడించి ఆ కిరాతకుణ్ణి బంధించి కత్తికో కండగా నరికి పోగులు పెడతాను. రాజా నా మాట వినరా. ఆ విశ్వాలయంలో అడుగు పెట్టద్దు. ముళ్ళ కంచెను ముద్దు పెట్టుకోవాలనుకోవడం అది మూర్ఖ లక్షణం రా. తెలుగు రక్తం నాలో పొంగి ప్రవహిస్తుంది నాన్న. తెలుగు వీరులు ఆరంభ సూర్యులు కాదు, అంతమందించే వరకు నిద్రపోరని నిరూపిస్తాను.